బాహుబలి చిత్రంలో కట్టప్పకు పెళ్లి కాలేదు. ఒకవేళ కట్టప్పకు పెళ్లి అయితే బాహుబలి ఎలా ఉంటుంది? ఇది కేవలం కల్పితం, ఎవరిని ఉద్దేశించింది కాదు. ఏవైనా తప్పులుంటే క్షమించండి. నేను ఈ రాజ్యానికి మమతల తల్లిని. ఈ రోజు మీరంతా ఖచ్చితంగా నవ్వాలి. అది నా మాట, నా మాటే శాసనం. కట్టప్ప ఆజ్ఞ మాత. ఇచ్చేయండి కట్టప్ప. ఇలా పెట్టి పెట్టి బిగుసిపోయిందమ్మా, బిగుసిపోయిందమ్మా. ఏదైనా ఎదుగుదల ఉందా? అన్ని ఆయిల్ వాడుతున్నానమ్మా, ఒక్క ఇంటికి కూడా రావట్లేదు, ఒక్క ఇంటికి కూడా రావట్లేదు. ఎవరావిడ? సదా మహారాణి. ఏ రాజ్యానికి? ఎల్లవయ్యా ఎల్లు ఆ రాజ్యానికి. ఆ రాజ్యంలో ఎవరెవరు ఉంటారు? ఎవ్వరుండరు. ఏ? ఎందుకంటే వచ్చిన వాళ్ళ ఎల్లవయ్యా ఎల్లు ఎల్లు అంటది. ఆ రాజ్యంలో ఏం దొరుకుతాయి? మామిడి పళ్ళు, బత్తాయి పళ్ళు, అరటి పళ్ళు, నిమ్మ పళ్ళు, దానిమ్మ పళ్ళు, దానిమ్మ పళ్ళు. ఆవిడెవరు? ఆవిడ ఇంద్రజా మహారాణి. ఈ మహారాణి ఎవరు? అమ్మా మీకు సైట్ వచ్చినట్టుంది. చెలికత్తెను పట్టుకుని మహారాణి అంటారేంటి? మరి ఈ చెలికత్త ఎవరి కోసం ఎదురు చూస్తుంది? చెలికాడి కోసం ఇప్పుడే వస్తానని చెప్పి పక్క రాజ్యానికి వెళ్ళాడు. పాపం వాడు ఇంకా రాడు. అది ఆమెకు కూడా తెలుసమ్మా. ఆవిడకి ఎలా తెలుసు? అసలు పంపించిందే ఏం కదా, పంపించిందే ఏం కదా. ఈ రాజ్యంలో ఏమైనా సమస్యలు ఉన్నాయా? అమ్మా మీరు ప్రతిదానికి బాహుబలికి ఏమైనా సమస్యలు ఉన్నాయా, వాడికి ఏమైనా సమస్యలు ఉన్నాయా, ఎప్పుడైనా నాకేమైనా సమస్య ఉందని అడిగారా అమ్మా? నీకేం సమస్య ఉంది కట్టప్ప? రాజమాత నాకు పెళ్లి చేసుకోవాలనిపిస్తుంది. ఎవరన్నా ఒక మంచి అమ్మాయిని చూసి నాకు పెళ్లి చేయండి అమ్మా. ఈ నిర్ణయం నా ఒక్కదాని చేతులు లేదు. మరి బాహు రావాలి. బాహు! కట్టప్ప అమ్మా బహిబంధం బహిర్ముఖం. అసలు మొహమే లేదు మనకెందుకమ్మా ఈ బహిర్మొహం అంతర్మొహాలు. కట్టప్ప చెప్పండమ్మా. నేను వేసే బాణాలకి ఎన్ని పందులు చచ్చాయి? అన్ని పందులు చచ్చాయి కానీ ఒక పంది మాత్రం అంతఃపురంలోనే తిరుగుతుందమ్మా. ఎక్కడుంది? ఇదిగో వెనకాల కాలు మీద కాలు వేసుకొని కూర్చుంది. బాహు మాట్లాడు. మామా ఆకలేస్తుంది మామా. ఇగో టోకెన్ తీసుకుని రైట్ సైడ్ వెళ్ళు. అసలు విషయం చెప్పు కట్టప్ప. బాహు బాహు నీకు విషయం చెప్పాలి బాహు. నేను పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నా. మామా ఆ. నాకు ఓకే, బల్లాల దేవుని కూడా అడగాలి. బల్లారా! కట్ట మెడ నొక్కరా. మెడ నొక్కమంటే ఎక్కడెక్కడ నొక్కుతున్నావేంట్రా? అయ్యా మీ కొల్లు పరిచి మెడేదో తొడేదో అర్థం కావట్లేదు అయ్యా. కట్టప్ప అయ్యా ఎందుకు వచ్చావు చెప్పు. నేను పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను అయ్యా. రాజమాత కట్టప్ప గారికి పెళ్లి కావాలంట. ఈ వయసులో ఆడికి షష్టి పూర్తి చేసేద్దాం. అమ్మాయిని కూడా పిలిపించండి. తాళి కట్టు. అమ్మా ఎంత మీకు నా మీద అభిమానం ఉంటే శోభనం గదిలోకి వచ్చారంటమ్మా. కట్టప్ప అమ్మా నేను గుడికి వెళ్తుంటే నా నడుం పైన ఒకటి చేయేశాడు. వాడి తల నరికే. ఇప్పుడు చెయ్యేస్తే తల నరకాలి. వాడు ఏం వేయలేడు, వాడు ఏం నరకాలా? ఆమె మహారాణి, నేను ఆమె కింద బానిసని. ఆమె చెప్పింది నేను చెయ్యాలి. ఏంద్రా చేసేది నువ్వు? నడువు శోభన ముందు మనది. కట్టప్ప కట్టపలేదు ముష్టపలేదు. సచ్చినోడ మాట్లాడరా. మామా ఆకలేస్తుంది మామా, అన్నం పెట్టు. నీకో ముద్ద నాకో ముద్ద. నీకో ముద్ద నాకో ముద్ద అంటే ఇక్కడ ఎవడు పెడతారు ముద్ద? ఎవడు పెడతారా? మామా నా కాలు నెత్తిన పెట్టుకోవా? పెట్టేడు జారుడు బండం చేసారు, ఇంకేట జారుతారా ఇడా? ఇది ఎవరు మా ఎక్కువ మాట్లాడుతుంది? ఎవరని చెప్తావేంద్రా? ఆయన మన మహారాజే. అలా మహారాజీ తెంది నిన్ను మహారాణి రా చూడా. అరే కట్ట, అయ్యా ఆజ్ఞ. దున్నపోతు గడ్డెట్టాలెట్టు. దున్నపోతు గడ్డేయాలి, మేకకు పాలు పిండాలి. ఏంద్రా ఇక్కడ ఏం జరుగుతుంది? నువ్వేమంటున్నావు? ఆవిడ నా బానిస. బానిస అయితే ఏంద్రా? ఇప్పుడు నా బానిస అయితే ఏంది? రాజ
ఏం జరిగింది? దేవసేన, నీ మొహం చిన్నపోయింది. బాహు, నువ్వు బెండయ్యావా? బిజ్జాకి బెజ్జం పండట్టుంది, బెజ్జం పండట్టుంది. బల్లాలా, ఏం జరిగింది? చెప్పు బల్లాలా. ఈ మమతల తల్లి రాజ్యంలో కట్టప్ప పెళ్ళం ఇంత పని చేసిందా? ప్రవేశపెట్టండి. కాలకేయుడు వస్తున్నాడు. కాలకేయుడు తలనరికి నాకు బహుమతిగా ప్రసాదించు. నీకు బహుమతిగా ప్రసాదించడానికి వాడే వెళ్ళాలి. మరి ఇద్దరికి అన్నావు కదా, వాళ్ళు ఓరా వాళ్ళని పంపించుకో. ఎక్కువ మాట్లాడరు. రాజ్యమాతే మమతల తల్లి. తల్లి మమతల తల్లిని కొడతా. అమ్మా, దాన్ని బెండు తీసావా? మాట్లాడవేమ్మా? ఏమైందమ్మా? నీ గూడు చెదిరింది, నీ గుండె పగిలింది. ఈనాటి ఈ హాయి కల కాదోయి నిజమోయే. ఈనాటి ఈ హాయి కల కాదోయి నిజమోయే. దిష్టి తీయండి అమ్మా. అమ్మా, వచ్చావా తల్లి? నాన్నగారు నీతో ఏదో మాట్లాడాలనుకుంటున్నారు. ఏమండో? ఏంటి నాన్న ఇదో మాట్లాడన్నాను? నీకు సంబంధం చూస్తున్నానమ్మా. అప్పుడే నాకు పెళ్ళింటి నాన్న. 12 సంవత్సరాలు దాటిన ఆడపిల్లని ఇంట్లో పెట్టుకుంటే లోకం ఏమనుకుంటుందమ్మా? 12 నాకు ఇప్పుడే పెళ్ళొద్దమ్మా. అదేమిటమ్మా, 12 సంవత్సరాలకే నువ్వు పెళ్ళంటే భయపడితే 8 సంవత్సరాలకే నాకు పెళ్ళయింది. నేను భయపడ్డానా? నువ్వు తక్కువదానివి కాదు. ఏ వయసులో జరగవలసిన ముచ్చట ఆ వయసులో జరగాలి తల్లి. ఏమండి, ఆ పెళ్లి ఏర్పాట్లు చూద్దాం పదండి. ఇంతకీ నా కాబోయే మొగుడు ఎలా ఉంటాడు? రావోయి చందమామ వింతగాథ వినుమా, రావోయి చందమామ. రాబోయి చందమామ మా వింత గాథ వినుమా, రాబోయి చందమామ. ఎవరమ్మాయి నువ్వు? నీకు ఎంత ధైర్యం ఉంటే మా తోటలో తిరుగుతావు కదూ? ఇంతకీ నువ్వెవరు? నా తోటలో కాలు పెట్టింది కాకుండా నన్ను ఎవరని అడుగుతున్నావే? పరాయి అమ్మాయితో మాట్లాడడం సభ్యం కాదు కదా. ఇలా మగవాళ్ళతో ఎలా మాట్లాడాలో నీకేమైనా తెలుసా? అసలు పెద్దవాళ్ళని ఎలా గౌరవించాలో తెలుసా? ఏం మాట్లాడుతున్నావు? పరాయి అమ్మాయితో మాట్లాడడం ఇదైనా? ఏమిటి? మాటలు నేర్చిన చిరక గూట్లోకి వెళ్ళి గుడ్డు పెట్టిందంట. ఇంతకీ ఎవరమ్మాయి అమ్మా నువ్వు? నీకెందుకు? చెప్పవా? చెప్పను. చెప్పవా? చెప్పను. చెప్పవా? టెలిగ్రామ్. కన్నమాంబ, ఏమిటండి? అమ్మాయిని చూసుకోవడానికి అల్లుడు గారు వస్తున్నారే. ఎవరండి ఇంట్లో? ఏమండి మిమ్మల్ని ఇంతసేపు అరుస్తున్నా మాట్లాడరే? బాబు నువ్వు? మీ చిన్ననాటి స్నేహితుడు పరందామయ్య గారి అబ్బాయి. పరందామయ్య గారు అబ్బాయి వా? పరందామయ్య గారి అబ్బాయి. ఎంత ఎదిగిపోయావు బాబు. ఏం చెప్పమంటారు? చిన్నప్పటి నుంచి అమ్మ వంట తిని తిని ఇలా అయిపోయాను. మీ అమ్మాయిని పిలిపిస్తే చూసి వెళ్ళిపోతాను సుమా. కన్నమాంబ. నమస్కారం అండి. నమస్కారం బాబు. నేను పరందామయ్య గారి అబ్బాయిని. ఏం చదువుకున్నావు బాబు? నేను మొన్ననే మెట్రిక్ పాస్ అయ్యానండి. భగవంతుడా, కొట్టుకో. నా అల్లుడు మెట్రిక్ పాస్ అయ్యాడా? ఏమిటండి అరుపులు కేకలు? చిన్నపిల్లాని కాబట్టి సరిపోయింది. మా నాన్నగారు ఉంటే ఎప్పుడో కాదు ఇప్పుడే చచ్చిపోయేవారు. ఏమండి, నేను అమ్మాయిని తీసుకొని వస్తాను. ఏమండి రాఘవయ్య గారు, ఇంటికి వచ్చిన అతని కూర్చోమని చెప్పమని ఒక్క మాటనే అన్నారా మీరు? మీరు వచ్చిన ఇది ధర్మమా అండి? ఇది న్యాయమా అండి? మీరు కూర్చోండి బాబు. పన్నెండేళ్ల అమ్మాయి వచ్చింది, బాలకుమారి. అమ్మాయికి ఆటపాట ఏమైనా నేర్పించారు? సంగీతంలో దిట్ట బాబు. నా కోసం ఒక పాట పాడతావా దేవి? నీవు లేక వీణా పలుకల
నిలువలేనన్నది నీవు రాక రాధా నిలువలేనన్నది సూపర్ రా. బ్రహ్మాండంగా పాడింది సుమ. ఎక్స్ప్రెషన్ కూడా బాగా ఇచ్చింది. రాఘవయ్య గారు ఇంకా లేట్ చేయకుండా మంగళసూత్రం కట్టేద్దాం. పంతులు గారిని పిలిపించండి. ఏ మీ అమ్మ నాన్ని పిలవ్వా? తాళి కట్టిన ఆయన ఏమండి రాఘవయ్య గారు, ప్రతి మాట నాన్నోడితోనే చెప్పించుకుంటారు. తర్వాత కార్యక్రమం ఏమిటో ఆ పని మీదే ఉన్నాం బాబు. ఆ వెన్నెలను చూస్తుంటే నీకేమనిపిస్తుంది? ఏవి అవును, ఆ వెన్నెల ఎందుకు చల్లగా ఉంటుంది? ఎందుకో చెప్పనా? మనలాంటి వయసులో ఉన్న వాళ్ళకి వేడిని పుట్టించడానికి. ఇలా చెప్తే నీకు అర్థం కాదు సుమా. ఏది అలా కూర్చో. నెలలోని వేడియేలను వేడిమిలోనే చల్లనేలను ఈ మాయయే మోజాబిలి ఈ మాయయే మోజాబిలి. ఎంత పవిత్రంగా తీసేవాళ్ళ అప్పట్లో. ఏమిటి రాత్రి జరిగిందంత కలలా లేదు సుమా. ఏం జరిగిందో కూడా నాకు అస్సలు గుర్తులేదు. అబ్బచ్చా. టెలిగ్రామ్ టెలిగ్రామ్. ఏంటండి టెలిగ్రామ్ ఇది? ఏంటండి టెలిగ్రామ్ అది? నా నోటితో నేను చెప్పలేను దేవి. చెప్పండి స్వామి. యుద్ధానికి సిద్ధం కమ్మని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది దేవి. ఎంత వెళ్ళడానికి ఏడిపోయిందిరా నీకు? 3 రోజులు కాలేదు మన పెళ్లి, అప్పుడు మీరు వెళ్ళిపోతే ఏంటాలా? తప్పదు దేవి, ఖచ్చితంగా వెళ్ళి తీరాల్సిందే. నేను ఒప్పుకోను స్వామి. దేవి స్వామి మిమ్మల్ని వదిలిపెట్టి ఉండలేదు స్వామి. నిజం. వెళ్ళమంటావా లేదా? వెళ్ళండి స్వామి. రణరంగం ముగిసిన వెంటనే తర్వాత మన అంతరంగిక విషయాలు మాట్లాడుకుందాం. త్వరగా వెళ్ళి ట్రంక్ పెట్టి తుపాకీ తీసుకొచ్చి. ఏమిటి దేవి నీ మూఢనమ్మకాలు కాకపోతే? స్వామి స్వామి అమంగళం సిద్ధించుగాక, అమంగళం సిద్ధించుగాక. సిద్ధించులు కాదు దేవి, ప్రతిహతమాగాక అనాలి. అదే స్వామి. స్వామి మీరు వెళ్ళడానికి వీలు స్వామి. నాకేదో కీడు చెక్కుతుంది స్వామి. ఏంట్రా ఏం తగ్గిస్తుంది? భర్త యుద్ధానికి వెళ్ళేటప్పుడు ప్రోత్సహించే భార్యలు పుట్టిన దేశం మనది. అటువంటిది నన్ను వెళ్ళనివ్వకుండా ఆపుతావా? మర్యాదగా నాకు కంటి ముందు కనిపించకుండా వెళ్ళిపో. నా స్వామికి ఏమైంది? నాన్న 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 నాకు భయంగా ఉంది. అలాంటిది ఏమి ఉండదు తల్లి. టెలిగ్రామ్ టెలిగ్రామ్. ఇది కూడా టెలి. నాన్న నాన్న అందులో ఏముంది చెప్పండి నాన్న. నాన్న చెప్పండి నాన్న, చెప్పండి నాన్న అందులో ఏముంది నాన్న. చెప్పలేదు. చెప్పండి నాన్న. అల్లుడు గారు వస్తున్నారమ్మా. అయ్యో వస్తాడు నారాజు ఈ రోజు, చంద్రుడు. కానీ వస్తాడు నెలరాజు ఈ రోజు. కార్తీక పున్నమి వేళలో కలికి వెన్నెల కెరటాల పైన, కార్తీక పున్నమి వేళలో కలికి వెన్నెల కెరటాల పైన తేలి వస్తాడు నారాజు ఈ రోజు. దేవి ఎక్కడున్నావు దేవి? స్వామి ఎప్పుడు వచ్చారు? 4 రోజుల క్రితం ఢిల్లీలో బయలుదేరితే ఇదిగో ఇప్పుడు దిగడానికి ఇన్ని రోజులు పట్టింది దేవి. ఇంతకీ పుడుతుడెవడు? మన బాబు. వీడు నిజంగా నాకు పుట్టిన కొడుకేనా? స్వామి అంటే మీరు నన్ను అనుమానిస్తున్నారా? అనుమానం కాకపోతే ఏమిటి దేవి? 10 గంటలు కూడా కాపురం చేయలేదు, పంది లాంటి పిల్లాన్ని తీసుకొచ్చి నా చేతిలో పెట్టి నీ కొడుకంటే? స్వామి నన్ను అనుమానిస్తున్నారు కదా. నేను ఇప్పుడు చచ్చిపోతాను, నేను ఇప్పుడు చచ్చిపోతాను. ఎంత పని చేసావు దేవి? నువ్వు మంచిదానమని చెప్పి నా నోటితో చెప్తే ఈ సమాజం ఏమంటుందో తెలుసా? ఓరిని కట్టుకున్న మొగుడు వెనకేసుకొచ్చాడని నా మీద నిందలు మోపుతుంది. ఇప్పుడు సాక్షాత్తు ఆ ప్రకృతే నీ ప్రాణాలు కాపాడింది. నాకు తెలుసు దేవి, నువ్వు ఏ తప్పు చేయు. స్వామి ఇక మనల్ని ఎవరు విడదీయలేరు. హాయిగా సంసారం చేసుకుందాం. టెలిగ్రామ్. యుద్ధానికి రెడీ. ఇంకో యుద్ధం. మళ్ళీ వేయి స్వామి. జపాన్ తో యుద్ధం ముగిసింది, ఇప్పుడు చైనాతో యుద్ధానికి సిద్ధం కమ్మని ఆదేశాలు జారీ చేశారు. మీరు ఎప్పుడు యుద్ధ రంగంలో ఉంటారు, నా అంతరంగంలో మీరు ఎప్పుడు ఉండట్లేదు.
ఏం చెప్పమంటావు దేవి? భారీ డైలాగ్. నేను యుద్ధ రంగంలో అంతరంగం గురించి ఆలోచిస్తూ నా తుప్పు పట్టిన తుపాకీతో ఎంత రణరంగం చేశానో నాకు తెలుసు. స్వామి ఈ ఒక్కసారికి నేను క్షమించు. జాగ్రత్తగా వెళ్ళండి స్వామి. నా తుప్పు పట్టిన తుపాకీ ఎక్కడుందో చూడు. జాగ్రత్త స్వామి. వెళ్తాను దేవి. అంతా భ్రాంతియేనా, జీవితాన వెలుగిందేనా, ఆశా నిరాశేనా, మిగిలేది చింతేనా. ఎన్నెన్నో అందాలు, ఏవేవో రాగాలు, వేసే పూల బాణం, పూసే గాలి గంధం, పొద్దే లేని ఆకాశం, హద్దే లేని ఆనందం, ఎన్నెన్నో అందాలు. నేనంటే నీకెందుకు రంగా అంత ఇష్టం? మీ కాలుకు ముళ్ళు గుచ్చుకుంటే నా గుండెల్లో గుల్పం గుచ్చుకున్నట్టుంటుంది. ఇష్టమే కాదు అమ్మాయి గారు, అనురాగం, ఆత్మీయత, అభిమానం, ఇష్క్, మొహబత్, ప్యార్ ప్యార్. రంగా నాకేదోలా ఉంది, ఇంటికి వెళ్ళిపోతాను రంగా. అమ్మాయి గారు ఓ అయ్య గారు, అమ్మాయి గారికి ఏమైంది? పెళ్ళిడికి వచ్చిందిరా. ఒరే రంగా, ఈ ఇంట్లో ఏ శుభకార్యం జరిగినా పాట పాడేది నువ్వే కదరా. ఓ మంచి పాట పాడరా. ఒక తోటలో ఒక కొమ్మలో ఒక పువ్వు పూసింది, డైరెక్ట్ గా వాళ్ళ అమ్మా నాన్న పొందే మాట. మహారాణిల మహాలక్ష్మిల ఆ పువ్వు నవ్వింది, అలాగే నవ్వుతూ ఉండాలని, అలాగే నవ్వుతూ ఉండాలని, నింగి నేల వాగు వంక చెట్టు చేమ గువగూడు ఆశీర్వదించాయి. ఏమండి, పెళ్లి వాళ్ళు వచ్చే టైం అయింది, ఆ ఏర్పాట్లో ఉందాం పదండి. ఆ పని చూద్దాం కదండి. భాస్కర్ పేటెంట్ స్టెప్ అది. నేను పెళ్లి చూపులు చూడడానికి వచ్చా. మంత్రి గారు వచ్చేసాను ఆయన. ఎవడండి ఈడు? పెళ్లి చూపులు చూడడానికి నేను వస్తే ఇంట్లో పందికొక్కులు పట్టడానికి వచ్చాను అంటాడు. ఈడా ఆ. ఇంట్లో పనోడు నాయన. పనోడిలో ఉండమానండి. ఏంట్రా చూపు? రాఘవరావు గారు, రాఘవరావు గారు, పంతులు గారు రండి. మీకు కాబోయే బావగారు. నాకు ఫ్రస్ట్రేషన్ ఎక్కువ, టైం వేస్ట్ చేయడానికి అస్సలు ఉదురుకోను. పిలిపించండి అమ్మాయిని. లక్ష్మి త్వరగా అమ్మాయిని తీసుకురా. అలాగేనండి. ఇంకో నాయన పెళ్లి కూతురు వచ్చింది. పెళ్లి కూతురా? అవునండి. సంతలో అమ్మడానికి సిద్ధం చేసిన బర్రెలా ఉంది. పశువులు అంటే మాకు ప్రాణం. పొద్దుగా 6 గంటలకు లేచి పాలు వింటాం. పెళ్ళైన తర్వాత నా కోసం 6 గంటల వరకు ఎదురు చూడడం కాదు, 9 గంటల వరకు ఎదురు చూడాలి. నేను 9 గంటలకు వస్తాను, 9 గంటలకి నువ్వు భోజనం చెయ్యాలి. చెయ్యదు 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 అమ్మాయి గారు చెయ్యదు. వీడవుడు టాకాలేస్తాం తిరిగినట్టు అలా తిరుగుతున్నాడు. నేను అమ్మాయిని అడిగితే ఆయన సమాధానం చెప్తాడేంటి? ఏ నువ్వు మాట్లాడవా? నా కోసం 9 గంటల వరకు భోజనం కోసం ఎదురు చూడవా? రంగా చెప్పిందే నిజం. రంగ మాటే నా మాట. దేవుడు వేరే లేడు కదా, తోటమాలి పువ్వుకి దేవుడుగా. ఆయన నేను పెళ్లి చేసుకోబోయేది నిన్ను, వాడి సమాధానం చెప్తారేంటి? ఆయన సమాధానం చెప్తే నేను వినవేంటి? అంటే చిన్నప్పటి నుంచి వాళ్ళిద్దరు కలిసి పెరిగారు బాబు, అంతే, ఇంకేం లేదు. ఆయన ఇంతకీ నువ్వేం చేస్తుంటావు? పెండ విసికి పిడకలు కొడతా, పాలు వింతా. 6 గంటలకు లెగిస్తాం, మాకు బొచ్చు అంటే ఇష్టం, దీనికి షేకా ఎడతాను, షాంపూ ఎడతాను. ఇది కాదు. నీకంటూ కొన్ని హాబీస్ ఉంటాయిగా, చెప్పు, ఏం చేస్తుంటావు? పాడు. గాజులు కావాలి నా గంగు నీకు, గంగమ్మ నీకు. గాజులు కావాలి నా గంగు నీకు, గంగమ్మ నీకు. గాజులైతే వల్ల గల్ల నాకు, గంగమ్మ నాకు. నాకు పేడ కావాలా, నీకు పిడకలు కావాలా?
ఏంటి ఎదవ గొంతేసుకొని రత్నాచల్ ఎక్స్ప్రెస్ లో పాడినట్టుంది. అన్నగన్నగ్గా ఒక్క రాజు అన్నగన్నగ్గా ఒక్క రాణి. పెళ్ళైన తర్వాత ఇలాంటి బర్రెకి వేసుకున్నట్టు డ్రెస్సులు వేస్తే నాకు నచ్చదు. మోడర్న్ డ్రెస్సులు వేసుకోవాలి వేసుకోవాలి వేసుకోవాలి. వేసుకోదు 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 వేసుకోదు. ఠాకాలేస్తాం ఠాకాలేస్తాం ఠాకాలేస్తాం. పిచ్చి పిచ్చి నాటకాలు ఆడుకో. వేసుకుంటావా వేసుకోవా? రంగ చెప్పిందే నిజం. రంగ మాటే నా మాట. రంగ మాటే నా మాట. దేవుడు వేరే లేడు కదా, తోటమాలి పువ్వుకి దేవుడుగా. ఎవడైనా ప్రేమతో పెళ్లి చేసుకుంటా. నేను దీని మీద పగతో చేసుకుంటాను. దండలు తీసుకురండి. పంతులు గారు కార్యక్రమం కానివ్వండి. రంగా, ఇంట్లో ఏ శుభకార్యం జరిగినా పాట పాడతావు కదా, పాట పాడు. పావురానికి పంజరానికి పెళ్లి చేసే పాడు లోకం. కాళరాత్రికి చందమావకి ముళ్ళు పెట్టే మూఢలోకం. పావురానికి పంజరానికి పెళ్లి చేసే పాడు లోకం. కాళరాత్రికి చందమామకి ముళ్ళు పెట్టే మూఢలోకం. నేను పాడమన్న పాట ఏంది, నువ్వు పాడుతున్న పాట ఏంట్రా? అవును మరి, వాడు ఏదో పెద్ద కాంపిటీషన్ లో పాల్గొన్నాడు. ఆడ పాటలో రిధం చెప్పడం నువ్వు జడ్జివి. నేను పట్టణం తీసుకెళ్తున్నా. నువ్వు 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 ఎవ్వరు రావడానికి వీల్లేదు. ముఖ్యంగా పందికొక్కుగాడు ఎక్కడైనా కనిపిస్తే మున్సిపాలిటీ వాళ్ళకి పందులు తిరుగుతున్నాయని చెప్పి ఆట నుంచి కాల్చి పారదొబ్బుతా. అమ్మాయి గారికి పెళ్లి అయిపోయింది కదా. అమ్మాయి గారు నన్ను ప్రేమించారు. అయితే ఇప్పుడే పట్టణానికి వెళ్ళిపోతాను. వెళ్ళిపోతా. ఓకేరా. అమ్మాయి గారు. రంగా ఎలా ఉన్నావు రంగా? బాగున్నారు అమ్మాయి గారు. అన్నయ్య వదిన ఎలా ఉన్నారు రంగా? అందరూ బాగున్నారు అమ్మాయి. రంగా అమ్మాయి గారు. ఎందుకు వచ్చావు? అమ్మాయి గారు వంట చేయడానికి వచ్చాను. సరే, రాత్రికి చికెన్ 65 చేయి. ఆ అమ్మాయికి ఇష్టం ఉండదు. రంగా ఆయన మాటే వేదం. ఆయనే నాకు సర్వస్వం. రంగా ఆనాటి నవ్వులు ఏవమ్మా, ఆనాటి నవ్వులు ఏవమ్మా, నీ వేడుక చూడాలని, నీ ముంగిట ఆడాలని. అలాగే అక్కడ కూడా దొరికితే మొత్తం ఫ్లోర్ మొత్తం క్లీన్ అవుతుంది. ఏం చేస్తున్నావు? కాయగూరలు కోయమంటే ఏం పని నీకు ఇక్కడ? వద్దండి, తాగు. ఆ పాపిష్టి మందు నేను తాగలేనండి. పాపిస్ట్ కాదు, బ్లాక్ డాగ్ బాగుంటుంది. రంగా అంటే ఇక్కడికి వచ్చినా కూడా వాడి పేరు మర్చిపోలేదు. ఏమండి, రంగ అంటే ఈ రంగ కాదండి, పాండురంగడండి. అంటే భయపడిపోతావు అనుకున్నావా? వెళ్ళి పని చూసుకో. ఇదిగో, ఈ రాత్రికి అటో ఇటో తేలిపోవాలి. నువ్వో నేనో వాడే ఇంట్లో ఎవరో ఒకటి తేలిపోవాలి. కిటుకులు తెలిసిన చిటపట చినుకులు, పిట పిటలాడిన పరువపు తడుకులు. అయ్యో అయ్యో ఎవతివి నువ్వు? అమ్మాయి జీవితంలో నాశనం చేయడానికి వచ్చావా? హాయ్ గారు, ముందే చెప్తున్నాను, అమ్మాయి గారికి ఏమైనా అయితే నేను తట్టుకోలేను. అంటే నేను అమ్మాయిని తెచ్చుకోకూడదా? నా గర్ల్ ఫ్రెండ్స్ ఇంటికి రాకూడదా? తెచ్చుకోండి. అంటే నాకన్నా నీకు వాడు ఎక్కువయ్యా. అయితే వాడితో వెళ్ళిపోతావా? రంగా ఆయన మాటే వేదం. ఆయన సర్వస్వం. ఒకతిని కాకపోతే 10 మందిని తెచ్చుకుంటాడు. అమ్మాయి, మీ జీవితం సర్వనాశనం అయిపోతుంది అమ్మాయి గారు. నాశనం అయిపోతే నాశనం అయిపోతుంది. దాని జీవితం నీకేమైంది? పిచ్చి పిచ్చి నాటకాలు చెప్పవే. నేనంటే ఎంత ఇష్టమో చెప్పాడికి. రంగా పొత్తు రంగా, నా మాట వినండి, ఇక్కడ నుంచి వెళ్ళిపోదు అమ్మాయి గారు. మర్యాదగా నా ఇంట్లో నుంచి వెళ్ళిపోతావా? వెళ్ళిపోవా? ఒక్క క్షణం కూడా నువ్వు ఉండడానికి వీలు పో. ఆపండి. ఇన్ని రోజులు మీరు నన్ను కొట్టినా తిట్టినా ఎందుకు సహించాడో తెలుసా రంగా? ఎందుకు? నా మీద ఉన్న అభిమానం, ఆప్యాయత కోసం. చాలండి, ఈ రోజు నుంచి ఈ సంఖ్యలను నేను విడిపిస్తాను. రంగా 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 రంగా, నీకు సరికొత్త ప్రపంచాన్ని నేను చూపిస్తాను రంగా. ఇంకా ఎన్ని రోజులు రంగా ఈ ఒంటరితనం? అబ్బో రంగా అమ్మాయి, ఒక్క నిమిషం రంగా. రంగా
అమ్మాయి గారు ఈ ఇంట్లో నుంచి నిన్ను వెళ్ళిపోమనే హక్కు ఎవరికి లేదు రంగా, లేదు. చివరికి నిన్ను పుట్టించిన ఆ భగవంతునికి కూడా లేదు రంగా. అందుకే నేను ఒక మాట చెప్తున్నాను, నీ అంతకు నువ్వే వెళ్ళిపో రంగా. ఇదేం ట్విస్ట్ ఏంటో. రాణి రాణమ్మ సినిమా తీద్దారా సిద్ధమనా? అరే ఆడు పని పాట లేకుండా రోడ్ల మీద తిరుగుతాడు గణపతి ప్లేస్ దగ్గర. అందరికి నేనే లైఫ్ ఇచ్చిన అని చెప్పుకుని తిరుగుతాడు. ఎవరు రాడు? ఆడే నా బుల్లెట్ భాస్కర్ గాడు. ఫోన్ చేయను పోయి. సరే అన్న. అరే బుల్లెట్ భాస్కర్ అన్న పిలుస్తుందన్నారా? సార్ ఏంటి సార్ పిలిచారంట? సినిమా తీద్దాం అనుకుంటున్నా. ఏ సినిమా తీస్తారు సార్? పోకిరి అని చెప్పి చాకరీ చేయించుకున్నారు. ఇంద్రా సినిమా అని చెప్పేసి పైసా ఇవ్వలేదు. అడిగితే భూమి రేట్లు తగ్గిపోయి అంటున్నారు. నేను చేయండి సార్ సినిమా. ఇప్పుడు భూమి ఉంటే కదా అమ్మేసిన. క్యాష్ ఎక్కడ ఉంది సార్? అదేంది రాబాయి, సినిమా తీసి డబ్బులు తీసుకొని పో. సినిమా హీరో ఎవరు సార్? ఎవరనుకుంటాడు? నా కొడుకే. ఆ బెప్పం గారితో సినిమా ఏంటి సార్? ఆడకంటే పెద్ద బెప్పం కాదు, ఆడకంటే చెత్తన ఎవరు సార్? బుల్లెట్ భాస్కర్. బుల్లెట్ భాస్కర్. ఏ సినిమా తీయమంటారు? మగధీర తీద్దాం అనుకుంటున్నా. ఓకే సార్. మిత్రబింద ఎలా ఉంటది? మిత్రవింద కాలిపోయి ఎత్తడి బిందెని తీసుకొచ్చి మిత్రబింద అంటావరా? సిగ్గులేదురా నీకు? మరదలు ఊరు నుండి వచ్చింది. ఓసిడీకే. అరే అందరూ కాజల్ లాగా ఉండాలంటే మాలాంటి వాళ్ళు ఏమైపోవాలి? ఆ ఎత్తకు చండాలకు దించు. స్టైల్ ఇది, స్టైల్ ఇది. మన షేర్ ఖాన్ గారిని పిలిపించండి. షేర్ ఖాన్ ఎవరు రైడు? షేర్ ఖాన్. ఒరే షేర్ మార్కెట్ దగ్గర సిగరెట్లు అమ్ముకునే వాళ్ళు ఉన్నాడు. సరే హీరోని పిలిపండి. హీరో మాత్రం సూట్ అవ్వాలి. హీరో నా కొడుకు వస్తాడు చూడు ఇప్పుడు. దెప్పలో తాబేల్లా ఉన్నాడు వీడు. ఏంటి సార్ ఆడు? మూగధీరా. మూగధీర కాదురా, రే మగధీర. నా పేరు కాళ్ళ భైరవా. కాళ్ళ భైరవ కాదురా, కాళ్ళ భైరవా. ఫస్ట్ సీన్ దా. ఫస్ట్ సీన్ ఎందుకు నేను రావాలి? ఇలాంటి ఎదవ లాజిక్ చెప్పంటే మామూలు కొట్టను. హలో డైరెక్టర్, ఈ సినిమా మాది. నీకెందుకంత బీపీ? ఎందుకు మాట్లాడుతున్నావా? క్లాప్ బోర్డ్ తీసుకురండి అమ్మా. హీరోయిన్ చున్నీ పారేసుకుంటాను. ఆ చున్నీ కోసం నువ్వు ఇలా వచ్చి నా ప్రాణాలు అడ్డైనా సరే ఆ చున్నీని తీసుకొస్తాను. కోటికి పోతే 100 రూపాయలు పెడితే 3 చున్నీలు. రెడీ? నేను దోమలు కొట్టట్లేదురా, క్లాప్ కొడుతున్నా. డైలాగ్ ఏంటి చెప్పు? మీ చున్నీ కోసం నా ప్రాణాలు అడ్డేసినా తీసుకొస్తా. నీ చున్నీ కోసం నా ప్రాణాలు అడ్డేసినా తీసుకొస్తా. నీ సున్ని కోసం. సున్ని నాకు కాదురా, హీరోయిన్ చెప్తున్నావు. ఇక్కడ ఉంది హీరోయిన్. ఇక్కడ అక్కడ చూసుకో సార్. ఈ పేరు ఏం పేరు? మిత్రబింద. హలో బిందా. మిత్రబింద. రెడీ యాక్షన్. హలో మిత్రబింద, నీ సున్ని కోసం నా ప్రాణాలైన అడ్డం పెడతా. ఎంత బాగా చెప్పాలరా, ఎమోషన్ అది. ఎమ్మ అడిపోయిందో. రెడీ నెక్స్ట్ సీన్కి వెళ్ళిపోదాం. అమ్మా రండమ్మా. మిత్రబిందాన్ని ముట్టుకుంటే నీకు షాక్ కొడుతుంది. ఆ స్పర్శ నాకు తెలియదు. ది టచ్ పట్టుకో, షాక్ కొడుతుంది. అరే వేస్తారు. ఇదేంటి? షాకు ఉండదురా, ఉన్నట్టు ఫీల్ అవ్వాలి. తెలియదు. నిలబెట్టు. షాక్ అంటే ఈ షాక్ కాదు, మీ ఇద్దరి స్పర్శలో తెలియనటువంటి ఒక అనుభూతి. ఒక రకమైనటువంటి స్పర్శ. అర్థమైందా లేదా? దానికి ఎక్స్ప్రెషన్ నాకు ఏం అర్థం కాలేదు. అర్థమైంది కదా? అమ్మా రామా చేపెట్టు. నువ్వెందుకు వంగుతున్నావు? రెడీ? ఆ ఫీల్, ఆ ఎక్స్ప్రెషన్, స్పర్శ చెయ్యి.
సార్ ఓ పని చేద్దాం సార్, ఆ. బాహుబలిలో ఆంబోత్ సినిమా క్యాప్చర్ చేద్దాం. తెప్పించరా? ఆంబోత్ తో ఫైటింగ్ చేయాలి, ఎలా చేస్తావు? నన్ను ఎందుకు కొడుతున్నారా? అంబోతులు ఎక్కువ నేను ఆంబోతులా కనిపిస్తున్నారా? అట్లనే ఉన్నావు మరి. అటలో తప్పే లేదు అది. ఆంబోతుని భయపెట్టాలి, ఎలా భయపెడతావు? ఉషు, ఉషు అను. హై, 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 హై. నిన్ను ఆంబోతుని మేపమనలేదురా, ఆంబోత్ తో ఫైటింగ్ చేయమన్నాను. ఫైటింగ్ అంటే దానికి వస్తుందా? నువ్వు చేసినట్టు చెయ్యిరా చాలు. మరి ఇక బ్లౌజులు అవన్నీ దొడుకు దానికి దేనికి? దానికి దానికి బ్లౌజులు అక్కర్లేదు, నువ్వు చెయ్యి. ఏంటి సార్ వీడిని ఆర్టిస్ట్ చేయమంటారా నన్ను? నువ్వు ఆర్టిస్ట్ అయినప్పుడు ఆర్టిస్ట్ కాదా? షేర్ ఖాన్ ఏడి? నేనండి. ఒక గుర్రం తెచ్చుకో. అద్భుతమైన డైలాగ్. శతద్రువ వంశం, 100 మందిని చెప్పతే గాని చావని వీర వంశం. డైలాగ్ అంతా ప్రాక్టీస్ చేసావు. మనం స్క్రిప్ట్ ఫాలో అవుతుందని చాలా మంది ఫీల్ అవుతున్నారు. మన పర్ఫార్మెన్స్ ఏంటో చూపించాను. నేను చూడండి ఇప్పుడు. రెడీ? రే బైరవా, యువరాన్ని ఆడికి అప్పగింతాను మాట ఇచ్చాను. మర్యాదకి యువరాన్ని తీసుకెళ్లి ఆడు ఒళ్ళో కూర్చోబెట్టి నా కోళ్ళ దండం పెట్టి లేకపోతే చెప్పించి కొట్టేస్తాను. అది కాదురా, ఇది నరసాపురం మొగల్తూరు మార్కెట్టా లేకపోతే సినిమానా? డైలాగ్ ఏదిరా, పెర్ఫెక్షన్ అయితే, యాక్షన్ అయితే. ఇప్పుడు చెప్తాను చూడు. చెప్పు. నీకు దమ్ముంటే నా సైడ్ నుంచి నాకరా. ఎంతమంది? 100 మంది. ఇక్కడ ప్రొడక్షన్ అన్నం పెట్టలేక చేస్తాను. చెప్పాలి నువ్వు, 100 మందిని ఒకేసారి రమ్మను. ఎందుకు? ఎందుకు కాదురా, నీతో ఫైటింగ్. 100 మంది తోట. వామ్మో వాయు. కోట్లు కోట్లు ఖర్చు పెట్టి ఎందుకు చేస్తున్నారా? చెప్పు. ఒక్కొక్కరిని కాదు షేర్ ఖాన్, 100 మందిని ఒకేసారి రమ్మను. రమ్మను. తోలు తీస్తా. చెప్పు. ఇక్కడ ఉన్నారు 100 మంది. ఎడబడతారా? వాళ్ళు చంపారని నిన్ను డైరెక్టర్ అవుతా. ఇంకో సీన్ పెట్టు. ఇది చెప్పవా? చెప్తా. చెప్పు. చెప్పిన సినిమాకి ప్రాణం పోసేసి మిత్రబింద, మిత్రబింద ఇప్పుడు కింద పడిపోతుంది, నువ్వు కాపాడాలి. ఓకే, మిత్రబింద కిందకి వెళ్ళిపో. కింద పడలే, పడు. అది పడదు, పడినట్టు చూపిస్తాను, సీజీలో చూపిస్తాను. కొండలు, నువ్వు కొండ మీద ఉన్నావు. ఎక్కడ ఉన్నావు? నేను కొండ మీద ఉన్నా. చెప్పు, కాపాడు. సీజీలో? సీజీలో కొండ వస్తుంది, సీజీలో అమ్మాయి వస్తుంది, నువ్వు టచ్ చేస్తూ కాపాడాలి. నన్ను కూడా సీజీలో చూంటాను. నేను ఎందుకు? నువ్వు హీరో, మగధీర. అద్భుతమైన సీన్. టాటా బై బై ఎందుకు వచ్చింది? కళ్ళ పడితే చెప్పాలన్నా. నువ్వు అమ్మాయిని కాపాడడానికి ప్రయత్నించాలి. అంటే దాన్ని ఏం చేయాలి? దాన్ని లేపాలి పైకి. వామ్మో, అది పండుకున్నట్టుందా? నేను నా వల్ల కాదు. లేపాలిరా. నువ్వు లేపు. నీ లేపకూడదు నాన్న, హీరోయిన్ నువ్వే లేపాలి. నా వల్ల కాదు. రే కాలభైరవా, కమ్ముకుంటున్న ఈ కారు చీకట్లు మింగేసి విర్రవీగుతున్నాయి రా. అవునా? నువ్వు అస్తమించావనుకుంటున్నాయే. నువ్వు చచ్చిపోయినావు, నీ ప్రేమను మళ్ళీ బతికించుకోవడానికి మళ్ళీ పుడతావురా భైరవా. అది చచ్చింది, నేను కావాలే. నువ్వు కూడా చచ్చిపోతావు, దాంతో పాటు నువ్వు కూడా దూకేయాలి దానికోసం. మళ్ళీ పుట్టిస్తారా నిన్ను? పుట్టిస్తానికి అది కాదు నాన్న, సినిమాలో చచ్చిపోతే నీకు మరో ప్రస్థానం మొదలవుతుంది. మరి సినిమాలకు పోదాం. ఎందుకు? సినిమాలో చచ్చిపోన్నావు. ఈ సినిమాలో నువ్వు చచ్చిపోతావు నాన్న, మళ్ళీ పుడతావు. ఆవిడతో పాటు దూకే. వీటితో పాటు ఆవిడ పట్టుకోవడానికి లేపలేక చెయ్యి అందించి దూకేయాలి. ఓకే, సార్ ఎలా ఉంది సార్? సినిమా 100 రోజులు సార్. థ్యాంక్ యూ సార్. సార్ మా పేమెంట్లు మాకు ఇచ్చేస్తారా? పాత 3000 ఉన్నాయి కదా, ఇక్కడ ఇచ్చేది. రే అసిస్టెంట్, ఎక్స్క్యూజ్ మీ, శంషాబాద్ శంకర్ అంటే ఎవరు? నేనే. శంషాబాద్ లో భూమి అమ్మింది మీరేనా? నేనే అమ్మినా. భూమి అమ్మినప్పుడు గవర్నమెంట్ ట్యాక్స్ కట్టలేదు, క్యాష్ మొత్తం సీజ్ చేస్తాను. రామనాథం, క్యాష్ తీసుకో. కథ మారింది, కన్నీరే మిగిలింది. కాలు కాలుతున్నాయిరా. ఏంటి బల్పా? తల, కాళ్ళు, తల, కాళ్ళు, తల, కాలు. అదేంటి గొడవ ఎక్కడ వెళ్ళిపోతుంది?
అరే గొడుగు పట్రా, గొడుగు పట్రా. ఆర్టిస్ట్ ఆర్టిస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్. 200 ఇక్కడ. 300 ఇక్కడ. షూ ఇప్పరా. ఫ్యానేరా, షూకి ఫ్యానేరా. చూసేంట్రా ఇలా ఉంది, కింద కొంగుడా హైట్ అందదు. ఇది చూసా ఎక్కడ పెట్టుకోవాలి, ఎక్కడ పెట్టుకోవాలి, ఎక్కడ పెట్టుకోవాలా? నమస్తే బాబు, సినిమా డైరెక్టర్. కథ చెప్పాను కదా మొన్న వచ్చి. ఎన్ని సినిమాలు చేసావు? ఫస్ట్ సినిమా బాబు. 200 ఇక్కడ. 300 ఇక్కడ. సార్ నమస్తే సార్. సార్ నమస్తే సార్. సార్ మిమ్మల్ని సార్. నమస్తే సార్. ఫస్ట్ ఆడుకోవటం సార్ అదిగా సార్ మిమ్మల్ని చూడలేదు అప్పుడే అంత మునుగడయ్యా సార్. తప్ప సార్, ఏమనుకుంటున్నావు? 4 సంవత్సరాలు కష్టం. ఎన్ని సినిమాలు? ఫస్ట్ సినిమా సార్. 300 సినిమాలు, 300 హీరోలతోటి నాన్ స్టాప్ సూపర్ హిట్ రా. ఏమనుకుంటున్నావు? ఇట్రా, వచ్చాకంతో మాటలేండి కానీ సీన్లోకి వెళ్ళిపోదాం. సార్ వెళ్ళిపోదాం సార్. వచ్చాడురా. వెళ్ళినక్కడయ్యా. సార్ ఆంధ్ర వేళ ఉన్నారు సార్. మరి త్వరగా రమ్మని చెప్పి వెళ్ళిపో, పిలుచురా. సార్ విలన్ గారు తొందర రండి సార్. మేనేజర్ ఉన్నాడా? మేనేజర్ ఇంటికాడ ఉన్నాడు సార్. మేనేజర్ అటు వెళ్తే పంజాగుట్ట దగ్గర ఒక 5 కేజీలు లేత మటన్ కొట్టు. ఇంట్లో ఏమైనా ఎవరైనా ఫంక్షన్ ఉందా సార్? అక్కడ ఉన్నావురా, ఇక్కడ ఉండాలి కదా. మనిషి చేయి పట్టుకుంటున్నా. తెప్పిస్తాను సార్. నీకు ఓకే కదా? నాకు ఓకే సార్. బాబు తమకి ఏం కావాలి? ఈ సినిమాలో హీరో నేనా వాడా? మీరే సార్. నాదో పెద్ద లిస్ట్ ఉంది. సార్ ఏమైంది సార్? సార్ 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 ఏమైంది సార్? ప్రాబ్లం ఏంటి సార్? సార్ 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 ఈ ప్రాబ్లం ఏంటి చెప్పండి సార్. మీతోనే స్టార్ట్ అవుతుంది సార్. అవును సార్, తప్పైంది సార్. సార్ 4 సంవత్సరాలు కష్టపడి రాస్తుంది కదా సార్. ప్లాస్టర్ లో మీ ఫోటో కూడా వేసాను సార్. ప్లీజ్ సార్ కూర్చోండి సార్. ఏంటమ్మంటారు సార్? ఆర్డర్ చెప్పండి సార్. సార్ సార్ ఆర్డర్ చెప్పండి సార్, రాసుకుంటాను. చికెన్ బిర్యానీ ఉందా? ఉన్నా సార్. మటన్ బిర్యానీ పట్టరా. క్యారీ బస్ బుక్ చేసావా? వీడి క్యారేజ్ అంత లేడు, వీడి క్యారీ అని కావాలి. అరే ట్రానా. సార్ సార్ వస్తుంది సార్. సార్ వస్తుంది సార్, వస్తుంది సార్. మీరు కూర్చోండి సార్, మీకు అన్ని తెప్పిస్తాను సార్. ప్లీజ్ ప్లీజ్ సార్. ఫస్ట్ షాట్ మీ మీదే సార్. చెప్పు. హలో, హీరో ఇక్కడ. ఆర్టిస్ట్ ఇక్కడ. 200 ఇక్కడ. 300 ఇక్కడ. 250 ఇక్కడ. సార్ ఫస్ట్ షార్ట్ అయిపోయినాక మనం షార్ట్కి వెళ్దాం. 250 చేశాను ఇక్కడ. వస్తాను సార్, మీ దగ్గరికి సీన్ వస్తాను సార్. ఓకే గో. సార్ సీన్ ఏంటంటే సార్, ఫస్ట్ చిన్నప్పుడు హీరో హీరోయిన్ మీరు ఒకే స్కూల్లో చదువుతారు. కలిసి చదువుకున్న అమ్మాయి ఏంటి అవుతుంటే ఒకసారిగా ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోతూ ఉంటారు. సార్ మీరు ఏదో చెప్తారో చెప్పండి. హీరోయిన్ మీరు ఒకే స్కూల్లో చదువుకుంటారు సార్. వాళ్ళు వేరే ఊరు ట్రాన్స్ఫర్ అయిపోతున్నప్పుడు ఆ అమ్మాయి అలా కార్ సర్వీసింగ్ ఏమన్నాను కదా, ఇచ్చావా? అసలు మీరు ఏదో చెప్తారో చెప్పండి చెప్పండి. కమాన్. ఏమీ లేదు సార్, హీరోయిన్ వెళ్ళిపోతుంటే మీరు వెనకాల పరిగెత్తుకుంటూ పడాలి. కట్ చేస్తే మనం పెద్ద హీరోని చూపిస్తాం. అంటే నాకు ఇందులో సాంగ్స్ ఏం లేవా? సాంగ్స్ పెద్ద ఇంపార్టెంట్ ఏం లేదు కదా సార్. అంటే నాకు ఇంపార్టెన్స్ ఏం లేదు. సాంగ్స్ ఇంపార్టెంట్ లేదు సార్, మీకు ఇంపార్టెన్స్ ఉంది సార్. మంచి రోల్. ఈ సినిమా తెలుసా? తూనీగా తూనీగా ఎన్నాకే పరిగెడతావే నా ఏనుకా. ఆ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ నేనే చేశాను. ఆ సినిమాలో ఆ సాంగ్ ఉండడం వల్ల ఆ సినిమా హిట్ అయింది. సరే సార్, సాంగ్ తర్వాత ప్లాన్ చేద్దాం. సాంగ్ ట్రై చేస్తాను అని చేస్తాను సార్. ముందు షార్ట్ లోకి వెళ్ళిపోదాం. రెడీ సార్? రెడీ. హీరోయిన్ అలా వెళ్ళిపోతుంది జీపులో, మీరు పరిగెత్తుకుంటూ వెళ్ళి ఇక్కడ పడాలి సార్. ఓకేనా సార్? సార్ మానిటర్ చేద్దాం, డైరెక్ట్ షార్ట్కి వెళ్ళిపోదాం. డైరెక్ట్ షాట్. యాక్షన్ సార్. కట్ 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 కట్. ఇక్కడ ప్రియా అనేది ఇంపార్టెంట్ ఏం లేదు సార్. సార్ సార్ అనొచ్చు సార్, అనొచ్చు సార్. ప్రియా అని మీరు అనొచ్చు. సరే మళ్ళీ వన్ మోర్. యాక్షన్.
యాక్షన్ సార్. ప్రియా నా ప్రియా నన్ను వదిలేసి వెళ్ళిపోయావా ఏం చెయ్యాలి ప్రియా నా ప్రియా. కట్ కట్. షార్ట్ ఓకేనా? అది ఎవరితోనూ లేచిపోయినట్టు చేశారు సార్. బాబు విలన్ బాబు ఏం లేదు సార్, హీరోయిన్ అలా కాలేజ్ నుంచి నడుచుకుంటూ వస్తుంటే మీరు పడి ఒక ముద్దు పెట్టు. అమ్మాయి సీనియరే కదా? సీనియరే సార్. సరే అవుతాయి. ఓకే పాపా రామ్మా. ఇది ఫైనల్ మార్క్. ఈ మార్క్ దగ్గర అయిపోవాలి. ఓకేనా డైరెక్టర్ గారు? సార్ ఆవిడేం నమస్కారం పెట్టుకోవడం పరిచయాలు చేయడం ఏం ఉండదు. మా సార్కి నమస్కారం పెట్టు. ఏమండి హీరో నేను ఇక్కడ. ఎక్స్క్యూజ్ మీ మేడం. ఎక్కడ సైలెన్స్. ఏంటిది? ఫ్లోర్ అనుకున్నారా? సంత మార్కెట్ అనుకున్నారా? మూసుకోరా మూసుకో. ఓకే సార్, రెడీ సార్, యాక్షన్. డైరెక్టర్ గారు, నేను అమ్మాయి మూతులో మూతెడుతుంటే ఆ బూట్ వస్తుంది ఎక్కడికి? అసలు ఆ బూట్ ఎలాగొచ్చింది షాట్ లోకి నాకు చెప్పాలి కదా నువ్వు. షార్ట్ లో షూ వస్తుందని నేను అనుకోలేదు. నువ్వు మాట్లాడుకో డైరెక్టర్. ఇక్కడ మండుతుంది, ఇక్కడ మండుతుంది. ఇక్కడ అయితే నేను వస్తాను. ఏంటి సార్ షూ మార్చది? ఏమైంది సార్? వాడు ముద్దు పెట్టాడు కదా. ఇప్పుడు షూ తేవడం అంటే చాలా కష్టం సార్. ఈ షూ మరి సేమ్ బ్రాండ్ దొరకాలి, సేమ్ కలర్, చాలా కష్టం సార్. ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు? కింద ఐస్ పెట్టుకో. వీడు ఎక్కువ మాట్లాడుతున్నాడు. ఏం లేదు సార్, చైల్డ్ ఆర్టిస్ట్ పట్టి దగ్గరికి రా. సార్ వాడు ఎక్కువ మాట్లాడుతున్నాడు. ప్లీజ్ సార్. 200 ఇక్కడ. ఏయ్ 250 ఇక్కడ. 250. ఏయ్ 250 ఇక్కడ. సార్ సార్ ప్లీజ్ సార్. సార్ 4 సంవత్సరాలు కష్టపడి రాసుకుని కదా సార్. ప్లీజ్ సార్, మీ కాలు పట్టుకుంటాను సార్, మీ కాలు పట్టుకుంటాను సార్. ఎన్ని సంవత్సరాలు ఇండస్ట్రీకి వచ్చి? ప్లీజ్ సార్, దండం పెడతా. బాబు హీరోయిన్ తో సాంగ్ సార్. పాపా రెడీ అమ్మా? డైరెక్టర్ గారు అమ్మాయికి డాన్స్ వచ్చా? అన్ని వచ్చి సార్, మీరు చేసి సరిపోతుంది. పాపా రెడీ, లేట్ చేయొద్దు. సాంగ్, కెమెరా రోలింగ్, యాక్షన్. మూర్తి వచ్చింది అడిగి. వాటర్ వాటర్ వాటర్. వయసులో చెప్పాలి, వయసులోనే వేయాలి. ఈ అమ్మాయికి 10 feet లో నించొని ఐ లవ్ యూ చెప్పాలి. వాడేమో ఇందాక దాన్ని పిండి బిస్కెట్ బిస్కేసాడు, నన్నేమో 10 feet లో ఐ లవ్ యూ చెప్పమంటావా? కుదురుతుంది కదా? కుదురుతుంది సార్, కుదరదు. కుదురుతుంది సార్. ఉండరా, కుదురుతుంది సార్. ఏంటో నీ గోళ? అలా పొడిచారేంటండి, నాకు అర్థం కాదు. ఫ్రస్ట్రేషన్ సార్. 4 సంవత్సరాలు సార్. సార్ మన హాస్పిటల్ తీసుకెళ్ళండి సార్. ఏ పర్వాలేదు సార్, వాడు చచ్చిపోతాడండి. పర్వాలేదు సార్, చచ్చిపోతాడు. ఐ లవ్ చెప్పు ప్లీజ్. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ. నువ్వు లేకుండా నేను ఉండలేను. సూపర్ సార్, సూపర్ సార్. షార్ట్ మన హాస్పిటల్ తీసుకెళ్ళి. వాడిదేమో సార్, తర్వాత చూద్దాం. బాబు ఇందాక మనం చేసిన షార్ట్ సరిగ్గా రాదు, ఒకసారి ట్రై చేస్తారా? ఇందాక షార్ట్ బాగా చేయాలి. వెళ్ళిపోయావా నా ప్రియా? ఇదే సార్ మీ నుంచి ఎక్స్పెక్ట్ చేసి. బాబు రండి బాబు. సార్ సార్ ఆ హాస్పిటల్ తీసుకెళ్ళండి సార్. సార్ సార్ మీకు దండం పెడతాను సార్. నేను ఎప్పుడు ఎదుగుతున్నాను సార్. పోలీస్ కేసు అయితే నాకు నాకే పోతుంది సార్. ఒక్క
సినిమా అయిపోతుంది. క్లైమాక్స్ లో మీరు వచ్చి హీరోని కొట్టి విలన్ కొట్టి తీసుకెళ్ళిపోండి. ఓకే అంతే సార్ నాకు కావాల్సింది. యాక్షన్. సినిమా కంప్లీట్ అయిపోయింది సార్. మీ మటన్ వస్తుంది ఉండండి సార్. రెడ్ బుల్ వద్దండి రెడ్ బుల్ చికెన్ చెక్ ఇచ్చమంటారు క్యాష్ ఇమ్మంటారు? మీరు వెళ్ళండి సార్, నేను తీసుకెళ్తా. మీరు వెళ్ళండి సార్, తీసుకెళ్తా. అరే అసిస్టెంట్ వెళ్ళిపోయారు లేరా. ఏంటి సార్ వీళ్ళకి ఇలా ఈగో? ఒక డైరెక్టర్ ఈగో హట్ అయితే ఎలా ఉంటుందో చూసాగా. బ్యాకప్. ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.